కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానమునకు వచ్చు భక్తుల సౌకర్యార్థం స్వామివారి కోనేరు నందు రూములు మరియు షాపింగ్ కాంప్లెక్స్ అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీ రామ వరప్రసాదరావు, ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చక స్వాములు, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు. మోపిదేవి గ్రామం, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారి భక్తుల సౌకర్యార్థం ఈరోజు ఒక షాపు కమ్ కాటేజ్ బిల్డింగ్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ అవనిగడ్డ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ రోజు నుండి కూడా పనులు వేగంగా ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాము. వీలైనంత త్వరలో ఈ కాటేజీని కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇలాగే భక్తులకి రానున్న కాలంలో మరెన్నో సౌకర్యాలు కల్పించడానికి కృతనిశ్చయంతో దేవస్థానం ఉంది. ముఖ్యంగా టాయిలెట్స్ ఒకటి త్వరలో ప్లాన్ చేస్తున్నాము. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా కూడా ఈ వసతి సౌకర్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. వసతి సౌకర్యాల కోసం ప్రస్తుతం మనం 20 రూములు అయిన పడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవు. వస్తున్న భక్తుల రద్దీని బట్టి రాత్రులు నిద్ర చేయటం మొదలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా వసతి గదులు పెంచవలసిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ముందు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటికి నిర్మాణానికి కూడా అన్ని రకాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ పూజలు చేసుకోవడానికి కానీ, అన్నదానానికి కానీ మరింత విస్తృతంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు రాత్రి ఇక్కడ అకామిడేషన్ తీసుకుని వీళ్ళ కొంతమంది భక్తులు దేవాలయంలోనే నిద్రించే వాళ్ళు ఉంటారు. నిద్రించి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ పొద్దున్నే వచ్చి పూజలు చేయించుకుని వెళ్ళడానికి మేము ఈ వసతి గృహాలు ప్లాన్ చేస్తున్నాము. ఇవి ఈ 20 మొదటి దశ. ముందు ఇంకా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము, ఎక్కువగా పెంచాలని. అదేవిధంగా ఇక్కడ పూజకు జరిగే పూజా కార్యక్రమాల్లో కానీ క్యూ లైన్లు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆ క్యూ లైన్ల విషయాల్లో కూడా అంటే కొన్ని పర్వదినాల్లో క్యూ లైన్లు కొంచెం బయటకు వచ్చేసి రోడ్ల వెంట కూడా నిలబడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితులు లేకుండా కూడా క్యూ లైన్లోనే షెల్టర్ కిందే భక్తులు ఉండేటట్టుగా మనం మార్పులు తీసుకురావాలన్నది మా ఉద్దేశం. ఆ దిశగా ఆలోచించి మా సాంకేతిక విభాగం, దేవాదాయ శాఖ వారి విభాగం, దేవస్థానం వారు, మా కమిషనర్ గారు, అలాగే మంత్రి శ్రీ రామనారాయణ గారు వారు ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటూ ఉన్నారు. అలాగే మా కమిషనర్ సత్యనారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు సదుపాయాల మీద సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించి మాకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. వారి మార్గ నిర్దేశనంలో మేమందరం కూడా దేవస్థానం అభివృద్ధికి పాటుపడతామని. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలుగువారు ఇక్కడికి వచ్చి తమ యొక్క మొక్కుబడులను చెల్లించుకుంటూ ఇక్కడ ఈ దేవుని ప్రార్థిస్తే
సకల శుభాలు జరుగుతాయని చెప్పి, ప్రత్యేకించి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే పిల్లలు పుడతారని చెప్పి, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత శివపోగులు కానివ్వండి, అన్నప్రాసనలు కానివ్వండి, అక్షరాభ్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేవస్థానం చేస్తుంది. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇవాళ పుట్టింది కాదు. కానీ ఇటీవల కాలంలో ఈ దేవాలయ ప్రాశస్త్యం బాగా పెరగటం, వేలాది మంది భక్తులు రావటం, సామాన్య భక్తులే కాకుండా సుప్రసిద్ధమైన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయటం, వారిలో న్యాయమూర్తులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఇతర రంగ ప్రముఖులు కానివ్వండి, సినిమా రంగ ప్రముఖులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అందరూ కూడా దేవాలయానికి వచ్చి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సందర్శించి వారి యొక్క కోరికలను చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సౌకర్యాలు అంతా అవసరం. దాంతో ఈ రోజున 2,45,00,000 రూపాయలతో ఇక్కడ ఒక 10 షాపింగ్ కాంప్లెక్స్లను 20 వసతికి సౌకర్యం కల్పించే కార్యక్రమం ప్రారంభించబడింది. ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానం. అంతేకాని భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయ పరిపాలన కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఈ దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మనం ప్రారంభించుకుంటూ ఈ దేవాలయాన్ని పూర్తిగా పవిత్రంగా నిర్వహించడానికి అనువైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరిచే ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇది దేవాలయాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే నెమ్మదిగా ఈ దేవాలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే దేవాలయంలో పూజలు పునస్కారాలు ఇతరత్ర విషయాల్లో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తుల ఆలోచనల కూడా స్వీకరించి దీన్ని సరిదిద్దే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. దీని గురించి నేను గతంలో కూడా మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాలు అస్సలు దేవస్థానంలో ఈ దేవస్థానం కదా ఎన్ని దేవస్థానం పరిశ్రమ దేవస్థానం ఎన్ని వాటిని విషయాలు మాట్లాడాను. అయితే దీనికి ప్రత్యేకించి దేవాలయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం. ఏదో ఒక గుడిలో మనం ఏదో ప్రక్షాళన చేసామంటే సరిపోదు. మొత్తం యావత్తు దేవాలయాలకు సంబంధించినంత వరకు వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలో జరుగుతున్న విషయాల మీద సమగ్రమైన ఆలోచన చేయాలి. అవసరమైతే సమగ్రమైన విచారణ చేపట్టాలి. అలా ఏ విధంగా ఈ దేవాలయాల మీద ప్రజలకి నమ్మకం కలిగించడం, ప్రజలకి ఏ విధంగా మనం వారి మనోభావాలకు అనుగుణంగా దేవాలయాన్ని తీర్చిదిద్దడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. దీంతో ప్రత్యేకించి ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం దేవాదాయ శాఖ చేపట్టాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితి డొంక కదిలితే మొత్తం అంతా కదిలిద్దిన దిశలో చూసి చూడాలనుకోవట్లేదు. నాకు మంచి కొత్త కాదని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే దేవాలయాల్ని భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి దేవుడు మనకి మేలు చేస్తాడు, దేవుడి దగ్గర మన కోరికలు కోరితే తీరుతాయని చెప్పిన విశ్వాసంతో వచ్చినప్పుడు అదే విశ్వాసంతో దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా పనిచేయాల్సిన అవసరం అంతే. ఆ రకంగా పనిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర దేవాదాయ శాఖ మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం. అంచేత ఈ ఒక్క రోజులో ఇది జరగాలని కానీ జరుగుతుందని కానీ ఆశించడం తప్పు. కానీ క్రమక్రమంగా వాళ్ళ దేవాలయం మీద వస్తున్న తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయం మీద వస్తున్న విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా వాళ్ళ సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థలో ఒక మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. సామాన్య భక్తులకి
సకల సౌకర్యాలు కల్పించాలి. సామాన్య భక్తులకి ఎవరైతే విఐపీలు వస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తున్నామో అదేవిధంగా సామాన్యుడి భక్తులు కూడా దేవాలయానికి వెళ్తే మనం సరిగా దర్శనం చేయించారు, దేవుని సంతృప్తికరంగా చూసామని చెప్పనే బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం. అలాగే వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ అన్నదానం కూడా రుచికరంగా ఉండాలి, ఆరోగ్యప్రదంగా ఉండాలి. భక్తులు అక్కడ అన్నదానం సేకరించిన వాళ్ళు సంతృప్తిగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదనుగుణంగా దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లడ్డూల మీద ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ దగ్గర నుంచి చర్చనీయాల్సిన విషయం మనం తెలుసుకుంటాం. ఇలాంటి ఇక్కడ కూడా మనకు లడ్డూలు తయారు చేస్తున్నాం. అయితే ఈ లడ్డూలు ఇంతవరకు ఎవరు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు లడ్డూ బాగానే ఉందంటున్నారు. ఇంకా బాగా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నీతిని వాడాలి, మంచి పదార్థాలను వాడి మంచి మోపదేవి లడ్డు అంటే అందరూ కూడా మన దాని వరకు ఆ లడ్డు తీసుకొని మనం తగ్గించాలన్న ఆలోచన తీసుకోవాల్సిన తిరుపతి లడ్డు ఏ విధంగా ప్రాసిస్తుంది, లేదా అన్నవరం ప్రసాదానికి ఏ విధంగా ప్రాసిస్తుంది అలాంటి ప్రాసెస్తో మోపదేవి లడ్డు కూడా సంతరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇవన్నీ సమయం పట్టింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి క్రమక్రమేణా ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తాం. ఇక్కడ మా విలేకరులు కూడా చాలా తొందరపడుతున్నారు. చూస్తున్నాం, మీరు పెడుతున్న మెసేజ్ అయితే ఇవన్నీ నేను అన్న మాట ఎప్పుడు పెట్టాలని కదా, ఇక సమయం మాత్రం తీసుకోవాల్సిన అవసరం. దేవాలయం మిగతా విషయాలు అయితే మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దేవాలయం విషయంలో కొన్ని నిర్ణయాలు నింపాదిగా తీసుకోవాల్సిన అవసరం. తొందరపాటు నిర్ణయాలతో ఒక తప్పును సరిగ్గా చెప్పేది మరో కొన్ని తప్పులు చేయకూడదు. ఆ ఉద్దేశంతో కొంత నెమ్మదిగా వెళ్తున్నాం. కొత్తగా ఏడు గారు వచ్చారు. ఆయన ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమ పద్ధతులు నడిపిస్తారని విశ్వాసం ఉంటుంది. ఇవన్నీ కూడా త్వరలోనే దీని ఫలితాలు నెమ్మదిగా మీకు తెలియజేస్తారు. మీ అందరూ ఆలోచన స్వీకరిస్తాం. అంటే ఈ దేవాలయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకురాలో తప్పనిసరిగా తీసుకెళ్ళి